పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రతిపాదించిన పేరు కూడా పక్కన పెట్టేశారా? అదే జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు లాస్ట్ టైం రికమెండ్ చేసిన క్యాండిడేట్ని రిజెక్ట్ చేశారు లోక్సభ. జరిగింది ఏం మనకు అందరు తెలిసింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది. ఇది బీజేపీ చేస్తున్న తప్పు. మీరు డామినెంట్ పార్టీగా ఉన్న దానికి మీరు అరెగెన్స్ వచ్చేస్తే మీకు ఒకసారి రవిశంకర్ ప్రసాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇది బంకీపూర్లో ఒక సెగ్మెంట్, అసెంబ్లీ సెగ్మెంట్. రవిశంకర్ ప్రసాద్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ బీజేపీ కుక్కను కూడా నిలబడిపిస్తే కుక్క కూడా కలుస్తుందని బాంకీపూర్లో. అది చాలా తప్పు. అట్లాంటి అరెగెన్స్ రాకూడదు. కుక్కను కూడా పెడితే కుక్క కలిసి కేరళలో అంటారు వాయనాడు గురించి, వాయనాడులో మీరు గాడిదని కూడా నిలబడిపిస్తే ముస్లిం లీగ్ క్యాండిడేట్గా వాళ్ళు గెలుస్తారని చెప్పేసి. ఇట్ ఈస్ కరెక్ట్, కానీ యూ షుడ్ నాట్ మేక్ దట్ ఓపెన్ స్టేట్మెంట్ లైక్ దట్. అక్కడున్న ప్రజలకి అదొక కోపం వచ్చింది. అంటే మీరు టేకెన్ ఫర్ గ్రాంటెడా, మీరు గెలుస్తారని మీకు అయిపోయిందా, మీరు డిసైడ్ చేసుకున్నారు, సరే మేము చూపిస్తాం మీకు. అండ్ ఈ అప్పర్ కాస్ట్ ఓట్ అనేది, మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఈజ్ అ బిగ్ టైమ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన బీహార్, యూపీలో పనిచేస్తారు, ఎక్కువ యూపీలో పనిచేస్తారు. మొన్న నన్ను కలిశాడు హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఈజ్ ఒరిజినలీ హైదరాబాదీ. ఆయన వచ్చి నాతో కూర్చున్నాడు, సురేష్ నేను అడిగాను ఎట్లుంది యూపీలో, అది బాగానే ఉంది కానీ అప్పర్ క్యాస్ట్కి చాలా కోపం ఉంది యూపీలో. వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ లాగా బీసీ ఎస్సీ ఎస్టీ ఎంటబడ్డారు. మమ్మల్ని ఎవరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాగా. కరెక్ట్. అండ్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, మా పిల్లలకి అడ్మిషన్ రావట్లేదు, వీళ్ళకి మా పిల్లల గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు, మేము ఎందుకు పట్టించుకోవాలి వీళ్ళతో ఒక రెవల్యూషన్ వస్తుంది చూడండి. మీరు అప్పర్ క్యాస్ట్ క్యాండిడేట్ని ఎవరు పెడతారో వాళ్ళకి మేము ఓటిస్తామని. అండ్ మాయావతి ఈసారి ప్రకటించింది, నెల ముందు ఆమె అనౌన్స్మెంట్ చేసింది. ఆమె పార్టీ నుంచి ఏది బీఎస్పీ బ్యాక్వర్డ్ క్లాస్కు ఉన్న పార్టీ, మ్యాక్సిమం మేము బ్రాహ్మిన్స్కి టికెట్ ఇస్తామని చెప్పి ఇచ్చారు కూడా. ఆవిడ ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఆవిడ సెక్రటరీ కూడా మిశ్రా. సో ఇదెందుకు బీజేపీ వాళ్ళ కోర్ కాన్స్టిట్యున్సీని మర్చిపోతున్నారు. నేను నిన్న ట్వీట్ చేశాను దాని గురించి. మీరు టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడ వెళ్తాడు మాకే ఓటేస్తాడు, ఇంకెవరికి వేయరు. ఈసారి వాళ్ళకు ఒక రిలేటివ్లీ క్లీన్ క్యాండిడేట్ దొరికారు. లాలూ ప్రసాద్ పార్టీ కాకుండా ఒక ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఒక మనిషి కనిపించాడు వాళ్ళకి. ఈయనకు ఓటేద్దామని చెప్పేసి. అక్కడ ముస్లిమ్స్ చాలా తక్కువ, 40,000 ఓట్లే ఉన్నాయి బంకీపూర్లో. కానీ ఇట్స్ నేను చెప్పినట్లు అర్బన్ కాన్స్టిట్యున్సీ డామినేటెడ్ బై అప్పర్ క్యాస్ట్, అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్యాస్ట్ కూడా. సో అక్కడే బీజేపీకి చేసిన పెద్ద తప్పు. మీరు యూ హ్యావ్ టేకన్ దిస్ కాన్స్టిట్యున్సీ ఫర్ గ్రాంటెడ్, యూ హ్యావ్ టేకన్ ద ఓటర్స్ ఫర్ గ్రాంటెడ్. ఇది మీరు చేస్తున్న తప్పు. బ్రాహ్మణిజం వ్యతిరేకంగా మన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసిన ప్రొటెస్ట్లో మీరు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. బ్రాహ్మిన్స్ తిడుతున్నారు. మన మనుస్మృతి గురించి పార్లమెంట్లో రాజ్యసభలో ఖర్గే మాట్లాడారు. అంటే హిందూస్ ఆర్ బికమ్ అ విప్పింగ్ వెపన్ అన్నమాట. హిందూస్ని ఎంత కొడతాగా హిందూస్ ఏం చేయరు, బీజేపీకే ఓటేస్తారులే అని చెప్పి. ఇప్పుడు బీజేపీ నేర్చుకోవాలి. కోర్ కాన్స్టిట్యున్సీని లాస్ట్ టైం కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్, లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత వాళ్ళ కోర్ వర్కర్స్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ గురించి. వాళ్ళని చంపేశారు. 230 మంది చనిపోయారు. ఈ బీజేపీ అంగీకరించారు. ప్రధానమంత్రి మోదీ చెప్పారు 231 పీపుల్ బీజేపీ కార్యకర్తలు చనిపోయారని చెప్పి. ఎందుకు మీరు అయిపోయింది ఎలక్షన్, మాకు గెలవలేదు, మాకు 75 సీట్లు ఎంత వచ్చింది, మేము తర్వాత చూద్దామని చెప్పి మీ వర్కర్స్ని మీరు పక్కన పెట్టేశారు. ఇది బీజేపీతో కేరళలో కూడా జరిగింది. ఇప్పుడు కాదు, 70s ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ని బీజేపీకి, అప్పుడు బీజేపీ పెద్ద పార్టీ కాదనుకోండి, 84లోనే బీజేపీ ఒక పొలిటికల్ పార్టీగా పైకి వచ్చింది 2 సీట్లతోనే లోక్సభలో. కానీ దానికన్నా ముందు జనసంఘ్ ఉండే కదా, దాని తర్వాత జనతా పార్టీ వచ్చింది. సో ఆర్ఎస్ఎస్ వర్కర్స్, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల్ని అక్కడ మన కണ്ണూరు ఏరియాలో, తలశ్శేరిలో రోడ్డు మీద చంపేస్తుండే. కేరళలో సదానందన్ మాస్టర్ మీకు ఇప్పుడు తెలుసు, ఎంపీ ఇన్ రాజ్యసభ, ఆయన కాళ్ళు కొట్టేశారు కదండి ఆయనకి. సో ఇట్లాంటి పని చేసిన దానికి కేరళలో ఒక డిఫరెన్స్ ఉండే. స్వయం సేవకుల్ని ఈ సపోర్ట్ తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు, మీకు ఏమైతే మేము చూసుకుంటాం, మిమ్మల్ని వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, మీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం. ఇది ఇక్కడ జరగట్లేదు నార్త్ ఇండియాలో. ఇది మన తెలంగాణలో కూడా టు లార్జ్ ఎక్స్టెంట్ ఉంది. ఇక్కడ ఈ కొత్త క్యాండిడేట్స్ని తీసుకొస్తున్నారు చూడండి, బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు. అవును, అదొక కాన్సెప్ట్గా తీసుకొచ్చారు బీజేపీ. మేము ఒకరిని ముందు పెట్టుకుంటాం, మేము బండి నడిపిస్తాం. అది చేస్తున్న తప్పు. ఈ కొత్త వాళ్ళు మీరు తీసుకొస్తున్నారు. అబ్సల్యూట్ నో బడీ, ద గై హూ కాంటెస్టెడ్ అగేన్స్ట్ ప్రశాంత్ కిషోర్, ఆయన ఎవరు తెలియదు ఆ కాన్స్టిట్యున్సీ ఎవడని కూడా.
ఆయన సర్ప్రైజ్ అయిపోయాడు, నన్ను క్యాండిడేట్ చేయమంటే. ఆయన నామినేషన్ ఫైల్ చేశాడు కానీ బీఫామ్ ఇవ్వలేదు లాస్ట్ మినిట్ దాకా. ఈయన విత్డ్రా చేపించినప్పుడు ఫస్ట్ అఫీషియల్ క్యాండిడేట్ మళ్ళీ ఈయనకి టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు. హీ వాజ్ సర్ప్రైజ్డ్. వెరస్ ప్రశాంత్ కిషోర్ 5 నెలల నుంచి పనిచేస్తున్నారు అక్కడ, ప్రతి గల్లీ ప్రతి మొహల్లా తిరుగుతున్నాడు. ఇది ఇక్కడ కూడా చేస్తారు. నాకు గుర్తుంది 2000 లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్, రామచంద్రరావు గారు మల్కాజిగిరి నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకి నామినేషన్ అయితే ఒక్కరోజు ముందు బీఫామ్ ఇచ్చారు. ఆలోచించండి ఎట్లా గెలుస్తాడు ఆయన. ఒక్కరోజు ముందు 20 రోజులు కూడా ఉండవు క్యాంపెయిన్ చేయడానికి. ఇది వీళ్ళ తప్పు వాసుదేవన్ గారు. ఇది బీజేపీ